దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే ఈ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. రండి, మనం దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. యోబు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కదా. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని ఈరోజు మనం చదువుకుందాం. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఎంత గొప్ప మాట అండి. ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్యంలో యోబు పలికిన ఒక అమూల్యమైన మాట ఇక్కడ మనం చూస్తాం. 9వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యోబు ఎప్పుడైతే బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి ఆ కురుపులు, ఆ ఎలర్జీని బట్టి మొత్తం గోక్కుంటూ బూడిదలో కూర్చొని బాధపడతా ఉంటే, 9వ వచనం ప్రకారంగా యోబు భార్య వచ్చి ఏమంది? ఇంకనూ నీవు యథార్థత వదిలిపెట్టవా? ఒక్కసారి దేవుణ్ణి దూషించి నువ్వు చావరాదు అంది. ఆ మాట ఉంది 9లో. దేవుని దూషించి మరణము కమ్మనిను. ఎంత మాట అండి అది! భర్తను పట్టుకొని నువ్వు చావరాదు అంటుంది. అది కూడా ఎప్పుడు? ఆయన అసలే శ్రమ పడుతూ శరీరం అంతా భయంకరమైన బలహీనతకు లోనై, వ్యాధికి లోనై, బూడిదలో కూర్చొని చిల్లపెంకుతో గోక్కుంటూ అల్లాడిపోతున్న టైంలో భార్య వచ్చి అంటున్న మాట, ఒక్కసారి దేవుణ్ణి తిట్టి నువ్వు చావు అని. మొత్తానికి గట్టిగా సైతాను చేత ప్రేరేపించబడినట్టు ఉంది. ఎందుకంటే అసలు సైతాను గాడు దేవుని మీద వేసినటువంటి ఆ పందెమే, జరుగుతున్న ఆ విషయమే దేవుణ్ణి దూషిస్తాడు యోబని, దేవుడేమో దూషించడని. మొత్తానికి యోబు భార్యని సైతాను గట్టిగా పట్టేసినట్టున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. ఆమె వచ్చి నువ్వు చావరాదా అని కూడా అంటల్లా, దేవుణ్ణి దూషించి చచ్చిపోమంటుంది. అంటే నువ్వు చచ్చిపోతూ దేవుణ్ణి దూషించు అంటుంది. చూడండి, ఎందుకని? ఆయన యథార్థత ఇంకా వదిలిపెట్టకుండా భక్తిగా ఉన్నందుకు ఆమెకు బాధ వచ్చినట్టుంది. ఏంటండి ఈ సైతాను పనులు? ఆమె అంత దారుణంగా మాట్లాడితే యోబు అంటున్నాడు 10లో, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దమ్మా. నువ్వు మాట్లాడినట్టు మూర్ఖురాలు మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అలా? మనం దేవుని వలన మేలే అనుభవిస్తామా, ఏ కీడు అనుభవించ తగదా అంటూ యోబు నోటి మాటలతోనైనను ఈ సంగతులలో ఏ విషయమందు పాపం చేయలేదనుంది. ఎంత గొప్ప మాట అండి అది! అంత మాట భార్య అంటే కూడా యోబు అసలు ఈ సంగతుల్లో, ఈ విషయాల్లో నోటి మాటతోనైనా పాపం చేయలేదట. భార్యని మూర్ఖురాలా అని కూడా అనలేదు. చూడండి, మూర్ఖురాలా అని కూడా అనలా. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. ప్రియబిడ్డ, నిజంగా ఈ రోజున భార్య అసలు నువ్వు చావు అనే పదం, అంతలో పదం వాడకపోయినా, భర్తలుగా ఉన్నటువంటి ఎంతోమంది ఎన్ని దుర్భాషలండి నోటితో, ఎన్ని దుర్భాషలు. నువ్వు అట్టాంటి దానివి, ఇట్టాంటి దానివి, నువ్వు అలా, నువ్వు ఇలా. ప్రియులారా, అసలు కత్తిపోటు లాంటి మాటలతో చంపేస్తున్నారు. కత్తితో పడవలేదు, అంతే తేడా. కత్తిపోటు లాంటి మాట. సామెతల గ్రంథంలో ఉంది, కత్తిపోటు లాంటి మాటలు పలికేవారు కలరు అన్నాడు. యోబు అసలు తన నోటిని ఎంత కాపాడుకున్నాడో చూడండి. అంత మాట అన్న భార్యని కూడా నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడే కానీ మూర్ఖురాలా అని కూడా అనలేదు. అదే మాట కనుక భార్యలు మనల్ని కనుక అన్నారనుకోండి, ప్రియులారా, ఇక మనం చేసే విధానం, మనం మాట్లాడే తీరి ఇక పట్టుకోగలమండి ఈరోజు? అసలు కొంతమందిని గమనిస్తే భార్యలు అసలు మాట్లాడకముందే, ఏం అని అనకముందే
విపరీతంగా దుర్భాషలు మాట్లాడి కొట్టి తిట్టి గాయపరిచే వాళ్ళు ఉన్నారు. ప్రియబిడ్డ, బైబిల్ ఏదో చేత్తో పట్టుకొని నువ్వు మందిరానికి వెళ్తాం కాదయ్యా. బైబిల్ని పాటించాలి, మనం వాక్యానుసారంగా బ్రతకాలి. దేవుని ఆత్మ సహాయంతో దేవుని వాక్యానుసారంగా జీవించటానికి నువ్వు సిద్ధపడి ముందుకు వెళ్ళాలి. భార్యని కొట్టొచ్చా? భార్యను తిట్టొచ్చా? దుర్భాషలు ఆడొచ్చా? ఇష్టం వచ్చినట్టు భార్య ఎడల ప్రవర్తించొచ్చా? ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకో, నువ్వు భర్తవైతే దైవజనుడిగా నేను నీకు చెప్తున్నా, ఒకవేళ భార్యవైనా కూడా, ఈనాడు భార్యలు కూడానండి నోటి మాటలతో ఎంత దుర్భాషలు ఆడేవాళ్ళు ఉన్నారు. భర్త కొంచెం మెత్తగా ఉంటే చాలండి, విపరీతమైన దుర్భాషలు, విపరీతమైన నోటికి అదుపు లేకుండా. దైవ భయమేది మీకు? అసలు నోటిని అలాగా ఇష్టం వచ్చినట్టు మాటలకు వాడుకోవచ్చా? ఏది దైవ భయమేదండి? దైవ భయమేది? ప్రియ దేవుని బిడ్డ, మంచిది కాదు. దైవ భయం లేకుండా నన్ను ఎవరేం చేస్తారులే అని లెక్క లేకుండా మాట్లాడటం, విపరీతంగా నువ్వు మాట్లాడటం. గుర్తుపెట్టుకో, ఒక రోజున నువ్వు నోటితో మాట్లాడిన ప్రతి మాటకి తీర్పు దినాన నువ్వు లెక్క చెప్పాలి సుమా. పాస్టర్ గారు వింటలేదులే, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరు బంధువులు వింటలేదు, ఇంటి ప్రక్క వాళ్ళు వింటలేదు, కొంతమంది టీవీలు ఈ టేప్ రికార్డులు సౌండ్ బాగా పెంచుకొని తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే అయ్యేదో వినపడాలి బయటికి, మా బూతులు వినపడకూడదని. అంటే ఎవరు వినపడకుండా ఉన్నారు అనుకుంటున్నావు, ఉన్నారని ఎవరికి వినపట్టలేదు అనుకుంటున్నావు. దేవుడు చూస్తున్నాడు. చాలా ప్రమాదంలో ఉన్నారు. మీ నోటిని మీరు కాచుకోవాలి. మీరు మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాటకి తీర్పు దినాన లెక్క చెప్పవలసి ఉంది. ఇది మర్చిపోవద్దు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 36వ వచనాన్ని నేను చదువుతున్నాను. 36వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. యేసయ్య అన్నాడు ఈ మాట. మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నువ్వు ఏ మాటన్నా పలుకు, లెక్క చెప్పాల్సిందే. విమర్శ దినం అనేది జడ్జిమెంట్ డే ఒకటి ఉంది. ఆ రోజున నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు ఎవరు వింటలేదు, ఎవరు చూడలేదు కదా, నా ఇష్టం వచ్చినట్టు పెట్టిరేగిపోతాను అనుకుంటున్నావు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ధర్మశాస్త్రం కూడా లేని కాలంలో, దానికంటే ముందెప్పుడో పూర్వకాలంలో జీవించిన యోబు నోటి మాటతోనైనా పాపం చేయలేదట, భార్యను తిరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదట. ఎంత అద్భుతమైన సాక్ష్యం మనం వింటున్నాం. ఊరకనే దేవుడు యోబుని గురించి సైతానుకు సవాల్ చేశాడా? మనల గురించి అయితే సైతాను కాదు, ఒక పిల్లదయాన్ని కూడా వదలలేడు దేవుడు. ఎందుకంటే మనం ఊరకనే పడిపోతాం కదా. సైతానికే దేవుడు సవాలు చేసి, నీ ఇష్టం, నా భక్తుని నువ్వేమైనా చేసుకో, అతడు భక్తిగానే జీవిస్తాడు అన్నాడంటే అసలు యోబు ఎలాంటి వాడు? ఇదిగో ఇలాంటి వాడు. ఇవన్నీ మనకి గొప్ప పాఠాలు కాదా? జాగ్రత్త, నోరు జాగ్రత్త, నీ నాలుక జాగ్రత్త, నీ పెదవులు జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త. భార్యే కదా, చాలా చిన్న చూపు, కుక్కిన పేనులాగా అట్టాగే పడి ఉంటుందిలే. అమ్మని నాన్ని వదిలిపెట్టి వచ్చింది, అడిగిపోయిద్ది, ఏదన్నా సరే సరిపోయిద్దని నేను మగాన్ని అన్నటువంటి ఒక ఆలోచనతో ధీమాగా నువ్వేమన్నా తొందరపడుతున్నావేమో. గుర్తుపెట్టుకో, యోబులాగా జీవించే కృప దేవుడు మనకి దయచేయాలి. నెమ్మదిగా ఉండాలి, అవసరమైతే తగ్గించుకొని ఉండాలి. ప్రతిరోజు నీ నోటిని కాపాడుకునే కృప దేవుడు నీకు దయచేయాలి. అలాగని ప్రార్థన చేసుకో, దైవ భయంతో జీవించు. దేవుడు నీకు తోడై ఉంటాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన చేయండి. తండ్రి, మీ నామానికి వందనాలు. విత్తబడిన ఈ సందేశం బిడ్డలకు దీవెనకరంగా మార్చండి. మేమందరం నేర్చుకోవలసినటువంటి ఎన్నో పాఠాలు మీరు మా అందరితో మాట్లాడుతున్నారు. యోబు గ్రంథ ధ్యానాలు మాకెంత ఆశీర్వాదంగా చేస్తున్నందుకు ప్రభువా, కోటి స్తుతులు మీకు చెల్లిస్తూ, ఈ వర్తమానాలు వింటున్న మీ బిడ్డలు మార్పు చెందటానికి, హృదయాన్ని మార్చుకోవటానికి, దిద్దుబాటు కలిగి జీవించటానికి, తద్వారా కలిగే ఆశీర్వాదాలు పొందుటకు సహాయపడండి.
ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వాక్య దీవెనలతో నింపమని వేడుకుంటూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందామండి. ప్రైజ్ ది లార్డ్.